నేను చర్చికి వస్తాను కానండి, ఇంకా దరిద్రపు స్నేహాలు వదలనండి అంటే, నిన్నెవడో రమ్మన్నారు చర్చికి, ముందు అది వదిలేసి రా. నేను చర్చికి వస్తానండి, నైట్ టైము మరి ఎవరు లేని టైంలో సినిమాలు చూస్తా అంటే, ఎవడరా నేను చర్చికి రమ్మన్నది, మానే. నేను చర్చికి వస్తానండి, కుళాయి పార్కులో కొంచెం అలాగేలా రంగులు చూస్తానంటే షేడ్ అయిపోద్ది రంగు, మానే. నువ్వు వదిలేసుకుంటేనే రా చర్చికి, నువ్వు వదిలేసుకుంటేనే కూర్చో. చాలా విషయాలు దూరంగా వదిలే, అవి నీకు సెట్ అవ్వు. ఎందుకంటే నువ్వు పిలువబడిన మనుషుడు అయితే, నువ్వు పిలువబడిన కుమారుడు అయితే వదిలే. ఎందుకంటే నువ్వు వదిలేస్తేనే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. చాలా వదిలేయాలి దేవుని కోసం. మీకు సంక్రాంతులు పోవు, భోగి మంటలు పోవు, మీకు లౌకికమైన సంబరాలు పోవు. 31st నైట్ అంటే గర్ర తిరిగి శుభాకాంక్షలు చెప్పాడు. ఏమి ఎరగదీసని చెప్తున్నావు నువ్వు? పో, మానే. కొన్ని విషయాలు మానేసుకో, వదిలేసుకో. అరే అప్పుడులాగా నువ్వు రావేంటంటే రాలేనురా. మరి అప్పుడులాగా నువ్వు కామెడీ చేయమంటే చేయలేనురా. నువ్వు అప్పుడులాగా కూర్చోలేనురా. వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఆడేట్రా అలా మారిపోయాడు అని. ఆడికి ఏదో జరిగింది. ఈజ్ ఎ న్యూ క్రియేషన్, మారిపోయాడు. ఆత్మ ద్వారా ఆ వ్యక్తి చెప్పండి నూతనముగా జన్మించాడు.